పద్మాసు దీపంలో యోహాను అక్కడ ఉండి దేవుని వైపు చూస్తున్నాడండి. దేవుడే యోహాన్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ చెప్పండి? ఆ సంఘముతో చెప్పు. ఏ సంఘం అది? సార్దీసు అనండి ఒకసారి. అందరూ అనండి. తమ్ముడు మీరు కూడా అనండి. సార్దీసు. మెలికలు పదాలు ఏం కాదు కదా. సార్దీసు అంటే ఒకసారి, లేకపోతే మీకు ఈజీగా ఉండాలంటే ఒక మాట నేను పలికిస్తానండి. ఎన్టీఆర్ కాలనీ సంఘము అనండి. పర్లా వద్దా మన సంఘం? పరలోకంలోకి వెళ్ళొద్దా? ఆ 7 సంఘాల్లో ఒక సంఘంగా ఉండొద్దా? అనండి ఒకసారి. ఎన్టీఆర్ కాలనీ సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. తెల్లని వస్త్రాల్లో భాగ్యం ఉందండి. తెల్లని వస్త్రాల్లో ఆశీర్వాదం ఉందండి. తెల్లని వస్త్రాల్లో దీవెన ఉంది. ఎలా దీవెన ఉంది, ఎలా ఆశీర్వాదం ఉంది, ఎలా మేలు ఉన్నాయంటే, దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తలతల మెరిసే వస్త్రాలు అయినవి. దగదగ మెరిచే వస్త్రాలు అయినవి. పరలోకంలో రంగురంగుల దుస్తులు ఉండవండి. పరలోకములో ప్రతి ఒక్కరికి కూడా తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు. 24 పెద్దలు ఏ వస్త్రాలు ధరించుకుని ఉంటారు? తెల్లని వస్త్రాలు. అక్కడ దేవదూతలు ఏ వస్త్రాలు ధరించుకుని ఉంటారు? చెప్పాలి నోటితో. తెల్లని వస్త్రాలు. నాకు ఒక కలరు, పాస్టర్ గారి కలరు, అక్కడో కలరు, అక్కడో కలరు, రంగురంగులు ఉంటాయా పరలోకంలో? కోడికి రంగులు ఉంటాయి, కానీ దేనికంట? కోడిగుడ్డికి కలర్ ఉంటుందా? కోడిగుడ్డికి కలర్స్ ఉండవంట. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు యోహానుతో మాట్లాడుతున్నాడు. పద్మాస దీపంలో మాట్లాడుతున్నాడు. తెల్లని వస్త్రాల గురించి చాలా క్లారిటీ ఇస్తున్నాడు. తెల్లని వస్త్రాల గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తెల్లని వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నప్పుడు మనం దేవుని వాక్యం సెలవిస్తుంది, మొట్టమొదటిగా పవిత్రత కలిగి ఉంటామంట. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ఏముందండి? పవిత్రత. అట్టి పవిత్రత బిడ్డలందరికీ దయచేయునుగాక. వస్త్రాల్లో పవిత్రత ఎలా ఉంది అంటే చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. పైన తెల్లని డ్రెస్ వేసుకుని లోపల స్వభావం వేరుగా ఉండకూడదు. పైన గొర్రె చర్మం ధరించుకుని లోపల తొడేలు స్వభావం ఉండకూడదు. తెల్లని వస్త్రాల గురించి చాలా క్లారిటీ ఉంటుందండి, చాలా స్పష్టంగా చెప్తాను. కానీ చాలా మంది తెల్లని వస్త్రాలు వేస్తారండి. రాజకీయ నాయకులు కూడా తెల్లని వస్త్రాలు వేస్తారు. వ్యాపారస్తులు కూడా తెల్లని వస్త్రాలు వేస్తారు. సేట్లు, పెద్ద పెద్ద సేట్లు కూడా తెల్లని వస్త్రాలు వేస్తారు. చక్కగా తెల్లని వస్త్రాలు. కానీ వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఒక అధికారి ప్రచారం చేస్తుంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వచ్చి, అమ్మా అధికారి గారి దగ్గరికి వచ్చి సహాయం చేయమని అడిగినప్పుడు, అమ్మ నీ పని రేపు అయిపోద్ది వెళ్ళు. ఏమన్నాడండి? నీ పని రేపు అయిపోద్ది వెళ్ళు అంటే ఎవరిని విమర్శించడానికి కాదండి, జాగ్రత్తగా వినండి. తెల్లని వస్త్రాల్లో ఉన్న మహత్యాన్ని ఏంటంటే, అయ్యగారు ఆ పని అవ్వదు కదా, ఈయన గుమస్తా అన్నాడంట, ఆ పని అవ్వదు కదా, అవుద్దని చెప్పేసి ఏమిటి ఆయనకి? లేదురా, అది రేపు 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 అని వాయిదాలు వేస్తూ ఉండాలి, అంతేగాని అది అవ్వదని చెప్తే మన దగ్గరికి వస్తాడా? మనకు ఓటేస్తాడా? మన చుట్టూ తిరుగుతాడా? ఈయనకి చక్కగా విడమర్చి చెప్తున్నాను అనమాట. కానీ పైకి గొర్రె చర్మం, లోపల అంటే అందరూ అలా ఉంటారని అబద్ధం చేసుకోకండి. అక్కడెక్కడ ఉంటారు చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్తున్నాడు మనకి, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనకి తెల్లని వస్త్రాలు ధరించుకుంటే పవిత్రత కలిగి ఉంటామంట. తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఆ మహిమ కలిగి ఉంటామంట, దేవుని మహిమను కలిగి ఉంటామంట. పైనుంచి కింద వరకు వైట్ అండ్ వైట్ వేసుకుంటే ఎలా ఉంటాం మనం? మీరు వైట్ అండ్ వైట్ శారీగా కట్టేస్తే ఎలా ఉంటుంది? కానీ జాకబ్ కానీ, జాన్దాస్ గారు కానీ, జయపాల్ కానీ, మారే గారు కానీ వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటారు? జాన్దాస్ గారు నమస్కారం అండి. ఏ డ్రెస్?
చూడండి, పరిశుద్ధత ఉంది దాంట్లో. ఏముందంటండి? పరిశుద్ధత. మీకు విషయం తెలుసండి, నేను గబగబా పని చేసుకుని బ్యాంక్ టైం అయిపోతుందని చెప్పేసి ఉన్న డ్రెస్తోనే వెళ్ళిపోయానండి. ఆ కౌంటర్కి వెళ్ళాను, ఆ కౌంటర్కి వెళ్ళాను, ఆ కౌంటర్కి వెళ్ళాను. ఏ కౌంటర్లో కూడా నా ముఖం చూడట్లా. ఎందుకని? బట్టలు బాగోలా, వస్త్రాలు బాగోలేదు. ఒక్కరోజు మరి ఏదో ఆరాధన అయితే వేరే ప్రార్థన అయితే ఆ కొడుకు చూసుకుని మంచి దళదళ మిర్చి తెల్లని వస్త్రాలు తేలితే చూడండి, నేను అటు చూడకుండానే, సార్ ఏం పని మీద వచ్చారు మీరు? ఏంటండి సార్, మీరు దేనికి లీవ్ ఇచ్చారు? వస్త్రాలకి, మహిమ గల వస్త్రాలు, పవిత్రత కలిగిన వస్త్రాలు, అర్హత కలిగిన వస్త్రాలు, యోగ్యత కలిగిన వస్త్రాలు. ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని వెళితే దేవుని రాజ్యంలో దళదళ మెరిసిపోతూ ఉంటాం అనమాట. దేవుడు ఈ రంగు వస్త్రాలన్నీ పోతాయి అనమాట. ఏ వస్త్రాలు ధరిస్తాడంట? మహిమ వస్త్రాలు ధరిస్తాడంట. ఆ మహిమ వస్త్రాలు మెరుస్తూ ఉంటాయంట. మహిమ వస్త్రాలు ధరించుకుని పరలోకం వెళ్ళిపోతాం అనమాట. అక్కడ 24 పెద్దలతోనూ దేవదూతలతోనూ యేసయ్యతోనూ సంతోషంగా ఆనందంగా ఉంటా ఉంటుంది. దేవుని మహింపరుస్తాం, దేవుని గణపరుస్తాం. అలాగే మొదటిగా తెల్లని వస్త్రాల్లో ఏముందంటండి? పవిత్రత. ఏముందంటండి? పవిత్రత. అయితే పవిత్రత ఉందని నేను ఘాటుగా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను. తెల్లని వస్త్రాల్లో పవిత్రత ఉంది. మందిరానికి తెల్లని వస్త్రాలు కట్టుకుని వస్తుందండి. చక్కగా వస్తుంటే ఆమెను చూసి మా అమ్మో అనుకుంటా వెళ్ళిపడి. ఎందుకని? వస్త్రాలు తెల్లయే. ఆమె గన పట్టుకుందంటే, నోరు తెరిచిందంటే స్టార్టింగ్ పదము చచ్చినోడాని మొదలేస్తుందంట. ఎక్కడ రాని బూతులు కూడా వస్తాయంట. కట్టుకున్న తెల్లని వస్త్రాలకి విలువ ఏముందంటారు? వాల్యూ ఉందంటారా? కానీ ఆ పద్మాస దీపంలో దేవుడు యోహాను గారికి చెప్తున్నాడండి. చూడండి, సార్దీసు సంఘానికి చెప్పు, నువ్వు ఈ పెనియేలు ప్రార్థన మందిరానికి చెప్పు, ఈ ఎన్టీఆర్ కాలనీ సంఘాన్ని పెట్టి చెప్పు. అంటే వస్త్రాల్లోనే ఉందని కాదండి, వస్త్ర ధారణ కన్నా హృదయం తెల్లగా ఉండాలి, నీ మనసు తెల్లగా ఉండాలి, నీ కళ్ళు తెల్లగా ఉండాలి, నీ నడక తెల్లగా ఉండాలి, నీ ఆలోచన తెల్లగా ఉండాలి, నీ తలంపులు తెల్లగా ఉండాలి, నీ హృదయం తెల్లగా ఉండాలి, నీ అభిప్రాయం తెల్లగా ఉండాలి, నీ నడవడిక తెల్లగా ఉండాలి. అప్పుడే తెల్లని వస్త్రం వెళ్ళి ఉంటుందంట. హల్లెలూయా. రెండవదిగా మరి దేవుడు అక్కడ అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. ఒకసారి చదవండి. అర్హత అనే మాట ఉంది అక్కడ. గట్టిగా చెప్పండి. వాళ్ళు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని పాటు సంచరించెదరు. ఆ తెల్లని వస్త్రాలు కట్టుకుంటే ఎవరితో సంచరిస్తామంట? దేవునితో సంచరిస్తాం. దేవునితో వ్యాపారస్తులను చూసారా నాన్న? చాలా చోట్ల మీరు చేపలు కొంటాకి వెళ్తారు, మామిడికాయ సేట్లు ఉంటారు, తర్వాత ఇంకా చాలా చోట్ల ఏ వస్త్రాలు ధరించుకుని ఉంటారు అమ్మా? తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు అన్నమాట. తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు. కానీ ఓ వ్యాపార లావాదేవీలు ఎట్లా ఉంటాయి? సరుకులు తక్కువ, చేపలు మనం 10 కేజీలు కొంటే 7 కేజీలే వస్తాయి చివరికి. ఇక్కడ కాటా వేసుకునేవాడు. పైకి తెల్లని వస్త్రాలు, కాటాలో నల్లని వస్త్రాలు. చూడండి, డబ్బు విషయంలో కూడా, వ్యాపార విషయంలో కూడా మాటలు చెప్పి అమ్మేస్తారండి. తెల్లని చూడంగానే మనం అక్షణీయంగా అటువైపు తిరిగి చూస్తాం అనమాట. కానీ అలా కాదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నానంట, తెల్లని వస్త్రాలు నీవు ధరించుకున్నట్లయితే అర్హత కలిగి ఉంటావంట, దేవునితో నడుస్తావంట. హల్లెలూయా. ఏం బాగుండాలి? హృదయం బాగుండాలి, ఆలోచన బాగుండాలి, తెల్లని వస్త్రాలతో ఇవి కూడా ఉండాలి మనకి. తెల్లని వస్త్రాలతో మనకి ఇవి కూడా ఉండాలి. అట్టి కృప, అట్టి అర్హత దేవుడు మనకు దయచేయను గాక.
అర్హత అనుగ్రహించును గాక. హక్కును దేవుడు అనుగ్రహించును గాక. హక్కును దేవుడు అనుగ్రహించును గాక. దేవా, ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవా, తెల్లని వస్త్రాలు నేను అనుకున్నానన్నా, తెల్లని వస్త్రాలు ధరించుకుని భాగ్యాన్ని, వాక్యం చెప్పే అర్హతని, వాక్యం చెప్పే హక్కుని దేవుడు అనుగ్రహించాడు. అలాగే దేవుడు నాకు అంటే అర్హతనిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడండి? అర్హతని. నాకు ఇచ్చిన అర్హత దేవుడు మీకు కూడా ఇచ్చాడన్నమాట. హల్లెలూయా. ఏమనుకుంటారు ప్రజలు? ఏమే నేను వేస్తాను. తెల్లని వస్త్రాలు మంచి అంటారా? కట్టుకోవచ్చు అంటారా? కట్టుకోకూడదు అంటారా? ఎస్ ఆర్ నో? ఏమన్నా మాకు మంచి మత్తుగా చల్లగా ఉందంటారా? దాంట్లో పరిశుద్ధత ఉందండి. దయచేసి గమనించండి. మీకు అనౌన్స్ చేసేది, మీకు తెలియపరిచేది రైట్. ప్రతి వారము మీరు కట్టుకోవాల్సిన అవసరం లేదండి, ధరించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, ప్రభు బల రోజున నెలకొకసారి ప్రభు బల రోజున మొత్తం తెల్లగా ఉండాలన్నమాట. ఆ దళదళ మెరిచే యేసయ్య ఈ తెల్లని వస్త్రాల మధ్య దిగునుగాక. దిగి ఎవరికెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అట్టి కార్యము జరిగించునుగాక, అట్టి కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దయచేసి వినండి. అర్హత సంపాదించుకోవాలి, హక్కుని నేను సంపాదించుకోవాలి, ఆ యోగ్యతని నేను సంపాదించుకోవాలి, ఆ భాగ్యాన్ని నేను సంపాదించుకోవాలి. మరొకటి, ఆల్ నైట్ రోజున ఇంచుమించు మనకి 12 గంటల వరకు ఉండలేదు, 11 గంటల వరకే కుదిర్చేసాం అనమాట. దయచేసి ఆ రోజున కూడా వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోండి. ఎందుకంటే ప్రజలు చూసి, లోకం చూసి, లోక ప్రజలు చూసి, ఈ దళదళ మెరిచే తెల్లని వస్త్రాలు చూసి, నీ వస్త్రాలు చూసి వాళ్ళు కూడా మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆరాధనకి రెడీ అయ్యి ప్రారంభమయ్యి ఆయన మందిరానికి వస్తున్నప్పుడు మీరు రెడీ అయ్యే ముందు తెల్లని వస్త్రాలు కట్టుకుని ఏదన్నా అవసరం ఉందంటే గౌక్కున కొట్టి దగ్గర పక్కనే కదండి, కొట్టి దగ్గరికి వెళ్తారు. తర్వాత ఏమన్నా అవసరం వస్తే పాపం గారికో లేకపోతే తండ్రి గారికో సుజాత గారికో చేస్తాడికో ఏమైనా అవసరం వస్తే ఈ ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి వెళ్తారనమాట. కానీ ఎవరు చూస్తారు ఆమెని? కాల్ని దేవుడు చూస్తాడు. ఓకే ఓకే. కానీ దేవుడు చూస్తాడు, ముందుగా దేవుడు చూస్తాడు అసలు. కానీ ఆమె తెల్లని డ్రెస్ కట్టుకున్నప్పుడు ఆమె ఇంకా చూస్తారనమాట. ఎందుకని? ఓహో, ఈ రోజున బలారాధన. తెల్లని వస్త్రం ఏమందించింది? చెప్పాలి గట్టిగా, ఏమందించింది? సువార్త అందించి. కొత్తగా కొండలు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వచ్చేస్తున్నాడండి. వచ్చేస్తుంటే ఓహో, కొండలు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తున్నాడు. ఈ రోజున బలారాధన. ఏమందిస్తుంది? వైట్ డ్రెస్, స్వార్థ అందిస్తుంది. అదే రంగురంగులు బట్టలు కట్టుకుని ఉంటే ఈ రోజున మామూలు ఆదివారం అనుకుంటా, నార్మల్ ఆదివారము అనుకుంటా అని గమనించండి. స్వార్థను తెలియపరుస్తుంది. ఈ మధ్యన కూడా మన కాలేజీలో చాలా ఇలాంటి విషయాలు జరిగింది. తెల్లని వస్త్రాలు బలారాధన డ్రెస్ కట్టుకుని తిరుగుతుంటే అమ్మో ఈ రోజున బలారాధన అనుకుంటా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి గబగబా రెడీ వచ్చిన దినాలు కూడా ఉన్నాయి. లేవంటారా? అనేకమైనవి ఉన్నాయండి. కానీ తెల్లని వస్త్రాలు చాలా విలువ కలయండి, చాలా అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. రేపు నీవు ధరించుకునేది, పరలోకంలో ధరించుకునేది తెల్లని వస్త్రాలే, మహిమగల వస్త్రాలే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. అయితే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి. ఆల్ నైట్ కన్నా తెల్లని వస్త్రాలు రెడీ చేస్తాను వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. ఆల్ నైట్ పర్లేదు, అయితే నేను కదండి, మీకు రెడీమేడ్గా దొరుకుతాయి నన్ను, ఏం కాదు, శారీస్ దొరుకుతాయి, ప్యాంట్ షర్ట్లు. జానదాస్ గారు, కుమార్ చేయి చూపించండి, ఇవ్వాలి, ఏం కాదు, వేసుకుని. హోసన్న మినిస్ట్రీలో ఆ స్టేజీ మీద చూస్తుంటే పరలోక పండగలాగా ఉంటుందండి. ఏ వస్త్రాలు ధరించుకుని ఉంటారు?
రైట్, ఆ పండగ కూడా మనకు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇంకా చాలా చోట్ల పెంతెకొస్తు పండుగలు జరిగినప్పుడు పెంతెకొస్తు సంఘాలు తెల్లని వస్త్రాలు ధరించుకుని, అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి, ఆ దుస్తులో ఉందని భ్రమపడటానికి కాదండి, కానీ మనస్సు కూడా బాగుండాలి, హృదయం కూడా బాగుండాలి, హృదయ అంతరంగం కూడా బాగుండాలి, హృదయ ఆలోచనలు కూడా బాగుండాలి, హృదయ అభిప్రాయం కూడా బాగుండాలి. మీకు ఒకసారి ఇంతకు ముందే నేను ఈ ఉపమానం తెలియపరిచానండి. బాగా గొప్ప విందు జరుగుతుంది మన కాలనీ ప్రాంతంలో, కానీ ఎక్కడైనా ఒక విందు జరుగుతుంది అనుకున్న కళ్యాణ మండపంలోనో, ధనవంతుడు విందు, రాజుగారి కుమారుడు విందు అనమాట. ఎలా ఉంటుంది? రాజావారి భోజనాలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. ఎలా ఉంటాయి? వెరైటీలు, చాలా వెరైటీలు ఉంటాయి. మనం తినలేనంత వెరైటీలు ఉంటాయి అన్నమాట. కానీ అక్కడ చూసిన తర్వాత ఏదో తినేయాలనుకుంటాం, కానీ అన్ని వెరైటీలు చూసేపాటికే కడుపు నిండిపోద్ది. ఎప్పుడు నిండిపోద్దండి? తినేపాటిగా చూసేపాటిగా? ఆ వెరైటీలు చూసేపాటికే కడుపు నిండిపోద్ది అనమాట. కానీ ఆ రాజువారి భోజనాల్లో అందరూ వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, పిలిచిన వాళ్ళు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారు, అందరూ చైర్స్ వేస్తే కూర్చుని భోజనం చేస్తారు. దారిపోయి అయినా అడుక్కునే అయినా ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి, చాలా కొంచెం ఆకలేస్తుందని చెప్పేసి కొద్దిగా అన్నం తిందామని చెప్పేసి అక్కడ వాళ్ళు అందరు కూర్చుని ఉంటే ఆయన కూడా అక్కడ కూర్చున్నాడంట. అక్కడ కూర్చునేసరికి పెళ్లి పెద్దలు ఉంటారుగా, గట్టిగా మహిమ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు రాని వాళ్ళం పెళ్ళి అనేపాటికి ఏం చేస్తాం మనం? చెప్పండి అమ్మ. పెత్తనం చేస్తాం. చేస్తాం చేయవా? ఏయ్ ఆ కుర్చీ ఇక్కడైరా, ఆ బల్ల ఇక్కడైరా, మై వీడికి మంచిలంట, కానీ ఏం పోయేదు. ఏం చేస్తుందండి? రే వీడికి రైస్ అంట. కానీ పెద్దలు ఎప్పుడు దిగుతారు? పెళ్ళిలో అనండిరా, పెళ్ళిలో వచ్చేస్తారు పెద్దలు, కనబడిన పెద్దలు కూడా వచ్చేస్తారు, ఎవరు పిలవకుండానే వచ్చేస్తారు. వచ్చేసి చక్కగా వైట్ అండ్ వైట్ డ్రెస్ అనుకోండి, వచ్చేసి హడావుడి చేస్తారు. వాడికి ఇస్తరాకి లేదంటారా, వాడికి మంచీలు పోయలేదంటారా, మంచీలు తెమ్మని. అసలు పెళ్లి పెద్దలు పెళ్లి కుమారుడు వీళ్ళని పెత్తనం చేయమని చెప్పలా, కానీ వాళ్ళ హోదాని చెప్పుకోవడానికి, వీడికి ఇంత పవర్ ఎవరు ఇచ్చారని కొంచెం హైలైట్ చేసుకోవడానికి ఏవేవో పెత్తనాలు చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ గమనించిన జాగ్రత్తగా వినండి, ఈయనకి అంత అధికారం లేకపోయినా ఎవరో వచ్చి కొంచెం జుట్టు కిందకు ఉందండి, ఇట్లా చింపిరి చింపిరి జుట్టుగా ఉందని, వస్త్రాలు అక్కడక్కడ చిరిగిపోయి ఉన్నాయి, బెత్తబడిపోయి ఉన్నాయి అనమాట. ఆకలితో ఉన్నాడు, అందరూ భోంచేస్తున్నారు, నేను కూడా భోంచేద్దామని కూర్చున్నాడండి. ఈయన పెళ్లి పెద్ద వచ్చేసాడు. ఏమంటున్నాడు? రే నీకు కాదురా, విలువ కలోళ్ళు ఉన్నారు చాలా మంది. ఎవరున్నారట? అనండి రా, విలువ కలోళ్ళు ఉన్నారు చాలా మంది. ఏ విలువ లేదు ఈయనకి. చాలా మంది మనుషులు ఉన్నారు, ఈయన మనిషి కాదా? చాలా మంది మనుషులు ఉన్నారు, లేదయ్యా ఆకలేస్తుంది, కొద్దిగా పట్టిన అన్నం తిని వెళ్ళిపోతాను అంటే, లేదు లేదు కుదరదు, నువ్వు ఇక్కడి నుంచి. రాజుగారు ఏమన్నా చెప్పాడా ఈయన వస్తే లేపేమని? రాజుగారి కుమారుడు ఏమన్నా చెప్పాడా వీడు వస్తే లేపేమని? అక్కడేమన్నా ఎవరన్నా చెప్పారా? కానీ ఇది అంటారు చూడండి, ఊళ్ళో పెళ్ళికి ఏ అడవిడి చేస్తున్నాడు అక్కడ. అవి ఎక్కడున్నా వచ్చేస్తాయి, వాటిని పిలవాలండి, అస్సలు పిలిచే పని లేదు, వాసన బట్టి వెళ్ళిపోతాయి. అవి ఎక్కడున్నా సరే వాసన బట్టి వెళ్ళిపోతాయి. చూడండి, నీ ఇంట్లో మాంసం కూర వండుతున్నావంటే దానికి నేను మాంసం తెచ్చానని కాలనీ చుట్టూ తిరగవసరలా, నువ్వు వండుతుంటేనే నీ గుమ్మంలోకి వచ్చి కూర్చుంటుంది అనమాట. ఏం పిలిచేస్తుంది? వాసన పెట్టేస్తుంది. ఎంత దూరంలో, మా ఇంటికి 10 ఇళ్ళు దూరంలో ఉంటుంది ఒక కుక్క. ఆ కుక్క మీ ఇంట్లో మాంసం తెగానే వచ్చి కూర్చుంటుంది, తోకాడించుకుంటా కూర్చుంటుంది. ఏం కావాలి దానికి? ఏం కావాలంట? ఈ అడావిడి చేస్తున్నాడు. ఏ అడావిడి? కుక్కల అడావిడి అనండిరా, ఈ పర్లేదు ఏమని, ఈ కుక్కల అడావిడి అసలు ఎక్కడి నుంచి అన్నాడండి. పాపం కొద్దిగా పట్టిన అన్నం తింటానంటే లేదు కూర్చోడానికి లేదు, ఇస్తరాకి వేసారు, పాపం స్వీట్ పెట్టారు, ఆటు పెట్టారు, ఆల్రెడీ వడ్డించుకుంటూనే వెళ్తున్నారండి. ఈ డిస్కషన్ జరుగుతుంది. పాపం
బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్ళు కారుస్తూ లేచి వెళ్ళిపోయాడండి. నేను కూడా పదాలు వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు అనమాట. అడుక్కున్న వాళ్ళకి పవర్ ఎక్కువ. ఎందుకని? ఎరా ఎస్ 66 ఏంటండి 66 66 అనండి ఒకసారి. 66 ఎన్ని కూరలు తింటాడు వాడు? నువ్వు వండితే చేపల కూర వండొచ్చావేమో, వండితే మాంసం కూర వండొచ్చామో, వండితే దోసకాయ కూర వండొచ్చామో, దోసకాయ లేకపోతే పప్పు వండొచ్చామో, ఏ కూర వండొచ్చామో తెలియదు, కానీ వాడికి ఎన్ని కూరలండి? ఇట్లా 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 నాకుతాడండి మటన్ పట్టుకుని. ఇదేదో ఆమెకి మసాలా తక్కువ వేసింది అనుకుంటా అమ్మగారని దీన్ని పక్కన పడేస్తాడు. కానీ మనము పంచి పరవాణంగా తింటాం దాన్ని. పర్లేదమ్మా, ఉప్పు తక్కువైన పర్లే, కడుపు కాలుతుందని తినేస్తాను. ఎన్ని కూరలు ఉన్నాయి ఆడిస్త్రాకులో? 66 కూరలు ఉన్నాయి. వీడికి పవర్ ఎక్కువ. పవర్ ఎక్కువ ఊరుకోలేదండి. ఇంటికి వెళ్ళిపోయాడు గబగబా. షేవింగ్ చేసుకున్నాడు, తల కటింగ్ చేయించుకున్నాడు, తల స్నానం చేశాడు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు. చక్కగా టిక్ టాక్ అనుకుంటూ వచ్చేసాడండి. టిక్ టాక్ అనుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. వచ్చి ఆయన ఇందాక ఎవరన్నా ఊళ్ళో పెళ్ళికి ఆయన వచ్చేసాడు. ఎవరైనా కుక్కలైనా పెళ్లి పెద్ద వచ్చేసాడు. ఏమన్నాడు? ఆవిడ కింద ఇంకా పై ఇంకా చూస్తున్నాడు. ఏంటంటే ఇలా మారిపోయాడు? గెడ్డం ఎంత బాగుంది, జుట్టేమో కిందకుంది, వస్త్రాలేమో చిరిగిపోయినాయి. ఏంటి మారిపోయాడు అంటానికి ఛాన్స్ లేదు, ఉందా? అవకాశం లేదు. కూర్చున్నాడండి. లడ్డు వేశారు, తర్వాత హాట్ వేశారు, తర్వాత బిర్యానీ పెట్టారు, దాంట్లో ఏట మాంసం వేశారు, కోడి మాంసం వేశారు. రాజుగారి భోజనం కదండి, చాలా ఐటెంలు వేశారండి. ఏమి తింటలా. వాడు పెళ్లి పెద్ద చూస్తానే ఉన్నాడు. వీడేమన్నా టచ్ చేస్తాడేమని, తింటాడేమని వంకర చూపులు చూస్తున్నాడు. ఏ చూపులండి? వంకర చూపులు చూస్తున్నాడు. తింటున్నాడా లేదని. వాడు ఏం తింటలా. అయితే వాడి దగ్గరికి వచ్చాడండి. వాడి దగ్గరికి వచ్చి, ఏమైందిరా, తినవేరా? రైట్, తిను. ఏమన్నాడండి? తిను. ఏమన్నాడు? ఈ వస్త్రాలను పట్టుకుని ఏమన్నాడు? తిను. తింటావా లేదా? ఏమన్నాడండి? నువ్వు తింటావా లేదా? కానీ దేన్ని ప్రేమించాడు? వస్త్రాన్ని దయతో దేవుని వాక్యం సెలవిస్తుంది. తెల్లని వస్త్రాలు చాలా మృదువైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి అండి, దేవునికరమైనవి, పరిశుద్ధతకు గుర్తు. దేనికి గుర్తండి? పరిశుద్ధతకు గుర్తు అనమాట తెల్లని వస్త్రాలు. దయచేసి ఇంత వాక్యము అందించినప్పుడు ఎవరు కూడా ఎందుకు వేసుకోవాలి, ఎందుకు రావాలి అనుకోకండి. అర్హత పొందుకుని దేవునితో నడుస్తావంట. గట్టిగా అర్హత పొందుకుని దేవునితో నడుస్తావంట. ఇంకో మాట ఏమన్నాడండి చూడండి, గమనించండి. తెల్లని వస్త్రాలు జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడద్దంట. ఇంకెవరు మానరండి, వేసుకోక మానరండి. తెల్లని వస్త్రాలు ధరించుకున్నప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడద్ది. ఒక వస్త్రాలే కాదండి, నీ మనస్సు కూడా బాగుండాలి, నీ హృదయం కూడా బాగుండాలి, నీ అంతరంగం కూడా బాగుండాలి, నీ ఆలోచన కూడా బాగుండాలి, నీ అభిప్రాయాలు కూడా బాగుండాలి. అయ్యా, ఈ రోజున నేను ప్రతి బల రోజున తెల్లని వస్త్రాలు వేసుకుంటాను తండ్రి. ప్రతి ఆల్నైట్ రోజున నేను తెల్లని వస్త్రాలు వేసుకుంటాను తండ్రి. జయం. తెల్లని వస్త్రాలు దేనికి గుర్తండి? సరి చూపించండి.